హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి భారతదేశంలో బీజేపీ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, ఒక రాజ్యాంగబద్ధ సంస్థలో పదవిలో కూర్చున్నటువంటి వ్యక్తి ఇంకో రాజ్యాంగబద్ధ సంస్థ మీద దాడి చేసేంత నీచమైన స్థితికి భారత ప్రజాస్వామ్య వ్యవస్థని, భారత రాజ్యాంగాన్ని దిగజార్చే పనిలో బీజేపీ చాలా బిజీగా ఉంది. ఈ పర్టికులర్ టాపిక్ ఏంటంటే, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్ గారు రాజ్యసభ ఎంట్రన్స్ మీటింగ్లో మాట్లాడుతూ జ్యుడిషియరీ అనేది భారతదేశంలో ఉన్నటువంటి జ్యుడిషియరీ ఒక పార్లమెంట్ పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఒక న్యూక్లియర్ మిసైల్లా మారిపోయింది, మెరుపు దాడి చేస్తుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో జ్యుడిషియరీ కెనాట్ అటాక్ ఫోర్స్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పే ప్రయత్నం చేశారు. ఫోర్స్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ద సెన్స్ లెజిస్లేటివ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూటివ్స్ని కలిపి ఇతను ఫోర్స్ ఆఫ్ డెమోక్రసీగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ మన జడ్జెస్ దగ్గర భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో జడ్జెస్ దగ్గర లెజిస్లేటివ్ పవర్స్ ఉన్నాయంట, సమ్టైమ్స్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ పవర్స్ని కూడా పెర్ఫామ్ చేస్తున్నారంట, అండ్ సమ్టైమ్స్ దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఏ సూపర్ పార్లమెంట్ అని చెప్పే ప్రయత్నం చేశారు. మరి భారతదేశంలో జ్యుడిషియరీ ఉన్నది ఎందుకు? జ్యుడిషియల్ రివ్యూ అనే ఒక పవర్ ఇచ్చింది ఎందుకు? జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అనే ఒక మెకానిజం ఇచ్చింది ఎందుకు? జ్యుడిషియల్ సూపర్విజన్ అనే ఒక మెకానిజం జ్యుడిషియరీ చేతిలో పెట్టింది ఎందుకు? ఎప్పుడైతే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ వాళ్ళ పనులు వాళ్ళు చేయకుండా మొద్దు నిద్రపోతూ ఉంటారో అప్పుడు జ్యుడిషియరీ దేశ హితం కోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అధికారం రాజ్యాంగం ఇచ్చింది. మీరెవరు మాట్లాడేదానికి? ఇది మనకు రాజ్యాంగం పట్ల అవగాహన ఉండి రాజ్యాంగం అంటే ఇష్టం లేకపోవడం వల్ల ఇలాంటి మాటలు వస్తున్నాయి న్యాయ వ్యవస్థ పట్ల. మనం చేసే దుర్మార్గమైన పనులన్నిటికీ న్యాయ వ్యవస్థలో మనకు మొట్టికాయలు పడుతున్నాయి. రీసెంట్గా మనం పాస్ చేసినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అందులో 3-4 ప్రొవిజన్స్ని బయటికి లాగి సుప్రీంకోర్టు బీజేపీ పార్లమెంట్లో పాస్ చేసినటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అది అసలు జ్యుడిషియల్ స్క్రూటినీ ముందు నిలబడదని తెలిసేసరికి ఎక్కడ కక్కలేక మింగలేక బయటకు వచ్చి ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న బీజేపీ ఈ జగదీప్ ధన్కర్ని బయటకు వదిలే ప్రయత్నం చేశారు. అంటే ఈయన భారతదేశంలో ఎవరిని ఎలాగన్నా అటాక్ చేయగలరు. ఇంతకుముందు ఈయన వైస్ ప్రెసిడెంట్ కాకముందు వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు కూడా అక్కడ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టాడు. ఇప్పుడు తమిళనాడు గవర్నర్ ఎలా అయితే ఆర్ఎన్ రవి స్టాలిన్ ప్రభుత్వాన్ని తమిళనాడులో ముప్పు తిప్పలు పెడుతున్నారు, బిల్లులకు అసెంట్లు ఇవ్వకుండా సుప్రీంకోర్టులో కేసులు పెట్టి మరి గెలవాల్సిన ఆవశ్యకత ఎలా అయితే తమిళనాడు ప్రభుత్వానికి ఏర్పడిందో, ఇంతకంటే దయనీయంగా, దరిద్రంగా, దారుణంగా పనిచేసిన వ్యక్తి జగదీప్ ధన్కర్ వెస్ట్ బెంగాల్ గవర్నర్గా. సో ఈ జగదీప్ ధన్కర్కి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఆర్ఎన్ రవి 10 బిల్లులు ఏవైతే తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులకి గవర్నర్ అసెంట్ ఇవ్వకుండా రాష్ట్రపతికి పంపించి, రాష్ట్రపతి కూడా అసెంట్ ఇవ్వకుండా సంవత్సరాల తరబడి వాళ్ళ దగ్గర పెట్టుకున్న క్రమంలో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి? మీ దగ్గరకు వచ్చిన బిల్లుని 3 నెలల లోపు మీరు అసెంట్ ఇవ్వకపోతే, లేకపోతే వెనక్కి పంపించకపోతే, అసలు ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదో చెప్పకపోతే బిల్స్ పాస్ చేసినట్టు పరిగణించాల్సి ఉంటుంది అనేసి సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. సో ఇక నుంచి బీజేపీ వాళ్ళకి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉండే బీజేపీ గవర్నర్స్, అపోజిషన్ పార్టీలో ఉన్న పార్టీలు రూల్ చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఉండేటువంటి గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో 3 నెలల్లో ఏ యాక్షన్ తీసుకోకపోతే బిల్ పాస్ అయినట్టు పరిగణించాల్సి ఉంటుంది. సో గవర్నర్ ఇప్పుడు అపోజిషన్ పార్టీలు రూల్ చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేదానికి లేకుండా అయిపోయింది. అండ్ ఈ జగదీప్ ధన్కర్కి జ్యుడిషియరీ మీద ఎందుకు ఇంత కోపం అంటే, ఈయన వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు చేసినటువంటి ప్రతి చర్య మొటికలు తిన్నాడు ఈయన హైకోర్టులో యాజ్ వెల్ సుప్రీంకోర్టులో. అందుకని ఈయనకు జ్యుడిషియరీ మీద ఒక కోపము. రెండో పక్క రీసెంట్గా వచ్చినటువంటి తమిళనాడు గవర్నర్ వర్సెస్ సుప్రీంకోర్టులో జరిగిన కేసు అయితే ఉందో, తమిళనాడు గవర్నర్ వర్సెస్ తమిళనాడు ప్రభుత్వము, ఆ కేసులో కూడా బీజేపీకి వ్యతిరేకంగా వాదనలు రావడం, తర్వాత వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కూడా గవర్నమెంట్ తన వాదనని ప్రాపర్గా వినిపించలేక, సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్పలేక ఆ పర్టికులర్ ప్రొవిజన్స్ని రెక్టిఫై చేసే వరకు వక్ఫ్ చట్టమే చల్లదని పక్కన పెట్టేసేయడంతో విధిలేని పరిస్థితిలో బీజేపీ ఈ జగదీప్ ధన్కర్ ద్వారా జ్యుడిషియరీ మీద దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ చట్టసభలు పాస్ చేసిన చట్టాలకు ఆమోదం ఉన్నప్పుడు గవర్నర్ ఎందుకు, రాష్ట్రపతి వాళ్ళకున్న పని ఏంటిది? వాళ్ళ పనే ఇది కదా. చట్టసభలు పాస్ చేసి పంపిన బిల్లులకి చట్టసభను ఆమోద ముద్ర వేయడమే గవర్నర్, రాష్ట్రపతుల పని. వాళ్ళు ఆ పని కూడా చేయకుండా సంవత్సరాల తరబడి బిల్లులు వాళ్ళ దగ్గర పెట్టుకున్నప్పుడు వాళ్ళు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఉపయోగం ఏంది? ప్రజా అవసరాల కోసం పాస్ చేసిన చట్టాలకి వాళ్ళు అసెంట్ ఇవ్వకుండా, ఆమోద ముద్ర వేయకుండా కూర్చుంటున్నారంటే వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నట్టు, ప్రజల్ని ద్రోహం చేస్తున్నట్టు కదా. అలాంటి చర్యల్ని సపోర్ట్ చేసేలా ఈ ధన్కర్ మాట్లాడుతున్నారంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈయన సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ టువర్డ్స్ సొసైటీ ఎంత దారుణంగా ఉందో చూడండి. తర్వాత నాకు ఇక్కడ 2 డౌట్లు ఉన్నాయి.
బీజేపీ వ్యతిరేక బీజేపీకి అపోజిషన్గా ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్స్ పాస్ చేసిన స్టేట్ లెజిస్లేటివ్స్ పాస్ చేసినటువంటి చట్టాలకి గవర్నర్ ఆ బిల్లుని రాష్ట్రపతి కన్సిడరేషన్కి పంపితే రాష్ట్రపతి ఆమోద ముద్ర ఇవ్వడు, గవర్నర్ కూడా ఆమోదం ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేసిన 2 రోజులకే రాష్ట్రపతి అప్రూవల్ ఇచ్చేశారు. దో ఇట్ ఈస్ వైలేటింగ్ ద రిలీజియస్ ఫ్రీడమ్, దో ఇట్ ఈస్ వైలేటింగ్ ద ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసిన చట్టాన్ని బీజేపీ పాస్ చేస్తే 1-2 రోజుల్లో ఆమోద ముద్ర చేస్తారు. కానీ తమిళనాడు ప్రభుత్వం పాస్ చేసినటువంటి చట్టాలు 3-4 సంవత్సరాలను అసెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు. ఇది దేనికి సంకేతం అంటే బీజేపీ పాలిత ప్రభుత్వాలు పాస్ చేసిన చట్టాలకి ఇమీడియట్గా ఆమోద ముద్ర ఇచ్చేస్తారు. నాన్ బీజేపీ రూలింగ్ స్టేట్స్లో చట్టాలు అయితేనేమో ఈ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇంకొక ప్రొవిజన్ 2019లో రామ్నాథ్ కోవింద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. అప్పుడు రామ్నాథ్ కోవింద్ ఆఫ్రికన్ కంట్రీస్ టూర్లో ఉన్నారు. ఆఫ్రికన్ కంట్రీస్ టూర్లో ఉండి అక్కడి నుంచి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్కి ఆమోదముద్ర వేసే పని చేశాడు ఆయన. అంటే బీజేపీ ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ కూడా 2 రోజుల్లో ఇచ్చింది, ముస్లింలు టార్గెట్ చేసే చట్టం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో పాస్ చేసినప్పుడు అది కూడా టార్గెటింగ్ టువర్డ్స్ ముస్లిం కమ్యూనిటీ అని అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ అది. సో ఆ చట్టానికి ఆ పర్టికులర్ బిల్కి రామ్నాథ్ కోవింద్ అనే అప్పుడు ప్రెసిడెంట్గా ఉండి ఆఫ్రికన్ కంట్రీస్లో టూర్లో ఉండి అక్కడి నుంచి అసెంట్ ఇచ్చాడు. అంటే బీజేపీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే బిల్లులకేమో వీళ్ళు దేశంలో ఉంటే 1-2 రోజుల్లో ఇచ్చేస్తారు, విదేశాల్లో ఉన్నా కూడా విదేశీ పర్యటనలో ఉన్నా కూడా వీళ్ళు అలాంటి చట్టాలకు వీళ్ళు ఆమోద ముద్ర వేస్తున్నారంటే వీళ్ళ మైండ్ సెట్ ఎంత దారుణంగా ఉందో చూడండి. అంటే బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేసి ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా అది దేశహితం కోసం అని భావించి ఆమోదముద్ర వేసేయాలి. అవి సుప్రీంకోర్టు ముందు నిలబడతాయా లేదా సెకండ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ముర్ము గారు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి ఆమోదముద్ర వేసేశారు. అది జ్యుడిషియల్ స్క్రూటినీ ముందు నిలబడుద్దా లేదా, కనీసం స్టడీ చేసిన ఆమోదముద్ర వేయాలా, ఏం స్టడీ చేయకుండా ఇచ్చారు. సుప్రీంకోర్టులో చీవాట్లు పెడతా ఉంది. అంటే సుప్రీంకోర్టుల దగ్గర చివాట్లు పెట్టే బిల్లుకు మాత్రం ఆమోద ముద్ర వేసేస్తారు రాష్ట్రపతి గారు. అదే తమిళనాడు ప్రభుత్వం పాస్ చేసినటువంటి చట్టాలని మళ్ళీ పాస్ చేసి పంపించినటువంటి అసెంబ్లీ పాస్ చేసి పంపినటువంటి చట్టాలకేమో ఆమోద ముద్ర వేయకుండా సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తూ ఉంటారు ప్రెసిడెంట్ గారు. దాన్ని సుప్రీంకోర్టు తప్పుపడితే అది ఈ మనువాదులకి, ఈ బీజేపీకి, మత ఛాందసవాదులకి నచ్చట్ల. ఇది ఎక్కడ రూల్ అసలు? మీరు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు మీద చూపించినటువంటి శ్రద్ధ దాన్ని యాక్ట్గా మార్చేదానికి 2 రోజులు పట్టింది మీకు టైము, లెస్ దెన్ 2 days. మరి తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసి పంపిన చట్టాలకి 10 బిల్లులకి మీకు డెసిషన్ తీసుకునేదానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 3-4 సంవత్సరాలు. 2021 నుంచి అన్ని పెండింగ్లో ఉన్నవి. ఈరోజు అంటే 4 సంవత్సరాల పాటు బిల్లులన్నీ మీరు హోల్డ్లో పెట్టేశారు ఇండెఫినెట్ పీరియడ్. అంటే మీ దగ్గర ఉన్న అబ్సల్యూట్ వీటో ఉందా? మీ దగ్గర పాకెట్ వీటో అబ్సల్యూట్గా ఉందా? అది కూడా రీకన్సిడర్ చేసి పాస్ చేసిన పంపిన బిల్లులు. అలాంటి బిల్లులకి మీ 3 నెలల్లో ఖచ్చితంగా అసెంట్ ఇవ్వాలి. అంటే తమిళనాడు గవర్నర్ రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేసిన దాన్ని మాత్రం సుప్రీంకోర్టు తప్పు పట్టకూడదు. దాన్ని తప్పు పడితే సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్గా పనిచేస్తుంది, ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తుంది, అండ్ డెమోక్రసీ మీద ఒక న్యూక్లియర్ మిసైల్ని వదిలే ప్రయత్నం చేస్తుంది అనేసి ఎన్ని వక్ర భాష్యాలు మాట్లాడుతున్నారు చూడండి. అంటే బేసిక్గా ఈ బీజేపీ వాళ్ళ మైండ్ సెట్ టువర్డ్స్ జ్యుడిషియరీ ఎంత దారుణంగా ఉందనే దానికి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను. బీజేపీ పాస్ చేసిన వాటికి ఇమీడియట్ అసెంట్ ఇస్తారు, నాన్ బీజేపీ రూలింగ్ స్టేట్స్ పాస్ చేసిన వాటికి అసెంట్ ఇవ్వరు. బీజేపీ పాస్ చేసిన బిల్లులప్పుడు రాష్ట్రపతి దేశంలో లేకుండా విదేశీ పర్యటనలో ఉన్న అక్కడి నుంచి కూడా రాజముద్ర వేసే ప్రయత్నం చేస్తారు, అసెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదే బీజేపీ అపోజిషన్ పార్టీస్ రూల్ చేసినటువంటి రాష్ట్రాల్లో బిల్లులు రాష్ట్రపతి కన్సిడరేషన్కి వెళ్ళినప్పుడు రాష్ట్రపతి దేశంలో ఉండి కూడా సంవత్సరాల తరబడి వాటి మీద ఆమోద ముద్ర వేయకుండా కూర్చున్న దాన్ని మాత్రం ఎవరు క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేస్తే మాత్రం ఇంకా జ్యుడిషియరీ మీద కూడా దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా జగదీప్ ధన్కర్ గారు ఆర్టికల్ 142 ఒక రెఫరెన్స్ తీసుకొచ్చి ఒక కంప్లీట్ ఏదన్నా మ్యాటర్ సుప్రీంకోర్టు ముందున్నప్పుడు దానికి కంప్లీట్ జస్టిస్ ఇవ్వాలనే ఒక ప్రొవిజన్ సుప్రీంకోర్టులో ఉంది. కాబట్టి ఆ కంప్లీట్ జస్టిస్ ఇచ్చే ప్రొవిజన్లో ప్రయత్నంలో భాగంగా డెమోక్రసీ మీద న్యూక్లియర్ మిసైల్ని వదులుతుందనేసి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారంటే బీజేపీకి, మరీ ముఖ్యంగా జగదీప్ ధన్కర్ గారికి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు మీద ఎంత దారుణమైన కక్ష కట్టున్నారో చూడండి. ఎందుకంటే ఈయన చాలాసార్లు వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఉండి చీవాట్లు తిన్నారు. అదే తరహాలో ఇప్పుడు తమిళనాడు గవర్నర్ చీవాట్లు తింటున్నాడు.
అలానే రాష్ట్రపతి ముర్ము గారు ఇచ్చినటువంటి ఆమోద ముద్ర ఏదైతే ఉందో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి, అది కూడా ఆల్మోస్ట్ సుప్రీంకోర్టులలో చివాట్లు తింటుంది. సో ఈ రకంగా బీజేపీ పాలిత ప్రాంతాలు, బీజేపీ పాలిత గవర్నర్లు, బీజేపీ పాలిత బీజేపీకి అనుకూలంగా ఉండే గవర్నర్లు, లేకపోతే బీజేపీ పాస్ చేసినటువంటి బిల్లులన్నిటికీ ఆమోద ముద్ర ఇచ్చే క్రమంలో రాష్ట్రపతి తింటున్నట్టు చివాట్లు ఏవైతే ఉన్నాయో అది బీజేపీ వాళ్ళకు మింగుడు పడట్లా. బీజేపీ వాళ్ళు అనుకున్నటువంటి డివిజివ్ మతపరమైన పాలిటిక్స్ దేశంలో, రాష్ట్రంలో బలంగా వెళ్ళాలంటే వాళ్లకు జ్యుడిషియరీ చాలా అడ్డుగా మారిపోయింది. అందుకనే సమయం దొరికినప్పుడల్లా జ్యుడిషియరీ మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నంలో బీజేపీ వాళ్ళు ఎక్కడ వెనక తగ్గరు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే జగదీప్ ధన్ఖడ్ నిన్న సుప్రీంకోర్టు మీద చేసినటువంటి అటాక్. థ్యాంక్ యూ.